లక్ష్మీకాంతమ్మకు 70 ఏళ్ల వయసు. పొరుగురులో ఉన్న మనవడికి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది. మిట్ట మధ్యాహ్నపు టెండను కూడా లెక్క చేయకుండా హడావుడిగా బయలుదేరింది. కొంత దూరం వెళ్లేసరికి సంత ఒకటి జరుగుతుంది. సంతలో కొన్న ఎడ్లను, ఆవుల్లాంటి వాటిని కొందరు తోలుకుపోతుంటే మరికొందరు అక్కడ అమ్మేందుకు తెస్తున్నారు. జనం రద్దీ, పశువుల తొక్కిసలాట. కాలు కదిపి 4 అడుగులు వేయడానికి కూడా లక్ష్మీకాంతమ్మకు భయంగా ఉంది. అంతలో ఒక 25 ఏళ్లవాడు జనం మధ్య నుంచి ఆమెకేసి వచ్చాడు. లక్ష్మీకాంతమ్మ వాడితో, నేనీ సంత మధ్య నుంచి బయటపడి నా కూతురున్న గ్రామానికి త్వరగా పోవాలి అన్నది. ఏమైనా సాయం చేస్తాడేమోనన్న ఆశతో. అయితే నేను నీకు తోడుగా ఉండనా అన్నాడు వాడు. అంతకన్నా కావలసిందేముంది బాబూ, నువ్వు ముందు నడువు అంటూ కాంతమ్మ వాడి చేయి పట్టుకుంది. వాడు అన్నింటికీ తెగించిన వాడిలా సంతకు అడ్డం పడి నడవసాగాడు. పశువుల్ని తోలుకుపోతున్న వాళ్ళు, చిన్న చిన్న బల్లవాళ్ళు వాణ్ణి అదేం పోకరా, ఏ చక్రాల బండి కిందో పశువుల కాళ్ళ కిందో పడి చావాలని ఉన్నదా అంటూ తిట్టసాగారు. వాడదేమీ లెక్క చేయకుండా కొద్దిసేపటికి కాంతమ్మతో పాటు సంత అవతలకి చేరాడు. అంతవరకు మౌనంగా ఉన్న కాంతమ్మ వాణ్ణి, ఏమిటి గుడ్డివాడిలా నువ్వు నీ నడక, నేను ప్రాణాలతో ఈ సంత నుంచి బయటపడతాననుకోలేదు అన్నది కోపంగా. అమ్మా, నేను గుడ్డివాణ్ణే, అందుకే తోడుగా ఉండనా అన్నాను అన్నాడు ఆ గుడ్డివాడు.